అనేది అదేవిధంగా పోతురాజు కాలువ అనేది ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా డిపిఆర్ రెడీ చేస్తాం, దాన్ని కూడా తీసుకెళ్తాం. ఆ పోతురాజు కాలువ ఏమో ఆ రోజు 89,75,00,000 ఆ రోజు శాంక్షన్ చేపిస్తే అది వర్క్ కూడా క్యాన్సిల్ అయింది. అది ఎంత పని చేశారు ఏం చేశారో కూడా దాన్ని కూడా ఎంక్వైరీ చేసుకోవాలి, అది కూడా చూస్తాం. తర్వాత వాటర్ కూడా ఎక్కడెక్కడ పైప్ లైన్స్ మార్చాల్సినవి ఇవన్నీ కూడా చేస్తాం, రివ్యూ చేసి దాని ప్రకారంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు మాత్రం ఒంగోలులో తొందరలోనే తీసుకొస్తాం. అందరం కూడా కలిసి కష్టపడతాం. ఎవరు కూడా దళారులను నమ్మగాకండి. మేము మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేది, ఉద్యోగాలు ఇప్పిస్తామనో లేకపోతే ఏదో ఒకటి మీకు జాబ్ ఇప్పిస్తామనో లేకపోతే నీకు ఆ పని చేపిస్తాం ఈ పని చేపిస్తామని చెప్పి మీకు డబ్బులు అడిగి డబ్బులు పని చేసుకునే పరిస్థితులు తీసుకురాకండి. వాళ్ళకి 2 లక్షలు 5 లక్షలు ఇచ్చాము మాకు ఉద్యోగం ఇస్తా అన్నారు, తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను ఇచ్చాను నాకు ఇవ్వలేదు అనే పరిస్థితులు మీరు తీసుకురాకండి. ఏది చేయాలన్నా కూడా సర్వీస్ చేయడానికి మేము అందరూ ఉన్నాం. మీరు ఓపెన్ హార్టెడ్గా నాకు ఇదిగో ఈ కష్టం ఉంది ఇంట్లో ఈ పని చేసి పెట్టండి, మేమంతా కూడా కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పండి. తప్పకుండా దానికి ఏం చేయాలనేది అవకాశాలను బట్టి మేము తప్పకుండా చేస్తాం. దానికి మీరు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ తీసుకోవాల్సిన బాధ్యతలు లేవు, తీసుకోవాల్సిన అవసరాలు లేవు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ₹1 మీరు ఇచ్చే అలవాటు చేసుకున్నారు అంటే రేపు భవిష్యత్తులో అదే పద్ధతిలో అందరూ కూడా తయారవుతారు. అలాంటి దళాలను కూడా నమ్మగాకండి. ఏది ఉన్నా కూడా కలవండి డైరెక్ట్గా. మీకు ఏది చేయాలన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తాం. ఆయనకి వయసు అయిపోయిన తర్వాత ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లా. వయసు అయిపోయినాడు ఇంట్లో కూర్చోవాలి, ప్రెస్టేషన్లో మాట్లాడుకుంటా హైదరాబాద్లో కూర్చొని అందరికి వాళ్ళ నోటీసులు పంపించి 2 కోట్లకి ఇవన్నీ కూడా పరువు నష్ట దాబా అని చెప్పేసి దానికి వేసి కోర్టు లాయర్ నోటీసులు పంపించినంత మాత్రం ఏం కాదు. ఎవరు కూడా మేము మాట్లాడిన తీరులు పాత పద్ధతులు అన్నీ కూడా చూడండి. మేము మాట్లాడే ప్రెస్లో ప్రతిదీ కూడా గౌరవించి మాట్లాడతాము. అతనిలాగా బూతులు మాట్లాడాలా, అతనిలాగా యాక్టివిటీగా మేము పిచ్చి పనులు చేయాలా, పిచ్చి పద్ధతిలో మాట్లాడాలా. నోటీసులు పంపిస్తుంది అతను, వచ్చి ఒకరోజు వచ్చేసి ఇక్కడ ఊగేసి వెళ్ళిపోయింది అతను. ఏదంటే అది పిచ్చి మాటలు మాట్లాడింది అతను. ఈరోజు ఏదో నిన్న పోయేసి జనసేన అవ్వచ్చు, రేపు బీజేపీ వాళ్ళు కూడా వెళ్తారు, సిపిఐ వెళ్తారు. అదేవిధంగా అందరూ వెళ్ళేసి అడుగుతున్నారు. ఎందుకంటే 3 నెలలు అయిపోయింది. ఆ రోజు సిట్టేశారు, 200 పైన కేసులు ఉన్నాయి. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయాలా? ఆ రోజు డమ్మీలను పెట్టి అరెస్ట్ చేశారు. ఈ కేసులు మేము తిరుగుతూ ఉన్నాం, మా ఆస్తులు మాకు ఇంకా రాలేదు అని చెప్పి జనాలు తిరుగుతున్నారు. తిరిగినప్పుడు దాన్ని ఏం చేయాలనేది సార్ట్అవుట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అంతేగాని చెప్పేసి వాళ్ళకు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది. జనసేన వాళ్ళ అధ్యక్షులు చెప్తారు, ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆయన కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా కలుస్తున్నారని చెప్పి. దాని పని మీద ఎవరు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు చేస్తారు. అంతేగాని నువ్వు ఉరికి పడేసి మా మీద సిఐడి కాదు సిబిఐ వేయండి, సిబిఐ వేయాలా సిఐడి వేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను జనసేనకి వెళ్ళిపోతున్నావు అని చెప్పి కొంతమందికి ఫోన్ చేయటాను. జనసేనకి వెళ్ళు, బీజేపీకి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, కానీ చేయాల్సింది 5 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉంది. ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగినాయి, ఎక్కడెక్కడ ఆస్తులు దొంగ అన్ని ఆస్తులు కాగితాలు సృష్టించి క్రియేట్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. దాని మీద మేము రియాలిటీ చూపిస్తాం, రియాలిటీగా మాట్లాడతాం. తప్పితే వేరేదేంలే, దాన్ని ఏం చేయాలో చూసుకుంటాం. అవి కూడా